ఈ నాలుక రుచి మరగడానికి మాత్రమే. ఏ దేవత కూడా ఇతిహాస పురాణాల్లో తాళపత్ర గ్రంథాల్లో గాని ఏ అష్టాదశ శక్తి పీఠాల్లోనో ద్వాదశ జ్యోతిర్లింగాలలో రాసి లేదు. కావాలంటే మన దగ్గర 18 మొత్తం 36 పురాణాలు స్వామి. ఒక్క పురాణంలో చూయించు మాంసాహారం తినవచ్చును అని. మరి ఎందుకు తింటున్నారు ఈ రోజులలో? నేను చెప్పింది కూడా అదే కదా, నీ ఆకలికి తింటున్నావు అన్నాను. అంతే. మరి మేము దేవుడికి పూజ చేస్తున్నావు, మరి దేవుడు తిన్నాడా? కానీ పాలు తాగాడు ఎప్పుడన్నా? ఇప్పుడు ఉదాహరణకి బాగా నాకు పరమాత్ముడు అంటే ఇష్టం, నేను ఏదో మాంసాహారం పెట్టా అనుకున్నాం, తినేసాడు అనుకున్నాం, నెక్స్ట్ డే మళ్ళీ మాంసాహారం ఎక్స్పెక్ట్ చేస్తాడు, లేకపోతే ఇంకో రోజు ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. ఇట్లా కంటిన్యూ పెడుతూ ఉంటా, కంటిన్యూ తండ్రి తింటూనే ఉంటాడు. నా దగ్గర ఆదాయం ఉండాలి కదా, ఉండాలి కదా. దేవుడు తినడు కాబట్టి ఇంత పెద్ద గమేళాలు వెళ్తున్నాయి. తింటే వెళ్తాయా? 3 రోజులకు చుట్టం మురికి చుట్టం అవుతాడా కదా మన దగ్గర. మరి పరమాత్ముడు కూడా తినడం మొదలు పెడితే మానవులు పెట్టడు. తండ్రి తినట్లేడు కాబట్టి పెడుతున్నాము. ఆయన ఏం తింటాడో తెలుసా మిత్ర? నువ్వు పెట్టేటప్పుడు నీ చేతిరేఖల నుంచి వచ్చే పవిత్రతను తింటాడు ఆయన, నీ మనస్సాక్షిని తింటాడు ఆయన, నీ అంతఃకరణ శుద్ధిని తింటాడు ఆయన. నా కొడుకు, నా బిడ్డ ధర్మంగా సంపాదించిన ఆ యొక్క చిన్న చిన్న మెతుకులో ఒక్క మెతుకు నాకు పెట్టాడు కదా,